ఎప్పుడు చెప్తారు, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలుసుకోవాలి. కానీ మీ అందరికి తెలియని ఒక విషయం ఉంది, ఎక్కడ తగ్గాలో మాత్రమే కాదండి, ఎక్కడ తొక్కాలో కూడా తెలిసిన వాడు పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు తొక్కిన తొక్కుడికి వైసీపీ ప్రభుత్వం ఏదైందో అది గొప్ప కూలిపోయింది. వాళ్ళ నోట్లోంచి ఓటమి భయంతో మాటలు బయటకు వస్తున్నాయి. నిజంగా ఎర్ర తుండు చూపించి మొత్తం పిఠాపురాన్ని ఎరుపెక్కించి వైసీపీకి పిచ్చెక్కించిన ప్రతి ఒక్క జన సైనికుడికి, వీరమహిళకి, ఆఖరికి వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లవాడి నుంచి పెద్దవాడి వరకు కూడా. ఎందుకంటే మనం ఎక్కడ కూడా రూల్స్ అతిక్రమించలేదండి. పార్టీ కండువా గాని, పార్టీ సింబల్ గాని, పార్టీ అధ్యక్షుడి పేరు గాని, లేదు పార్టీకి సంబంధించిన సింబల్ గాని చూపిస్తే అప్పుడు తప్పు. కానీ ఎర్రతుండు అనేది నాగబాబు గారు చెప్పినట్టు ఒక శ్రామికుడికి చిహ్నం, ఒక సామాన్యుడికి చిహ్నం. చెమట పడితే ఆ చెమట సేద్యం అనేది ఎర్రతుండు పీల్చుకుంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అయితే మీ బాధల్ని పీల్చుకుంటున్నారో ఆ ఎర్రతుండు కూడా ఆ విధంగానే మీ చెమటని పీల్చుకుంటుంది. కాబట్టి రేపు ఒకటే చెప్తున్నాను, మీరందరూ మీ పవన్ కళ్యాణ్ గారి కోసం చెమట చిందించారు. రేపు మీకోసం పవన్ కళ్యాణ్ గారు రక్తం చిందించడానికి కూడా వెనకాలని. కాబట్టి ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు, ఇంత అద్భుతమైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు, మీకు ఈ రోజు భోజనం దొరకక కాదండి, కానీ మా బాధ్యత. నాగబాబు గారు ఒకటే చెప్పారు, ఎలక్షన్ అయిపోయిన వెంటనే వెళ్ళిపోవడం కాదు, మనం ఉండాలి. ఉండి అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు సూచించిన విధంగా మన కోసం బూతులో కష్టపడిన ప్రతి ఒక్కరికి ఆ రోజు మనం భోజనం అందించామో లేదో పక్కన పెడితే, ఈ రోజు నేను అందించాలి అని చెప్పని స్వయంగా ఆయనే తయారు చేపించి పవన్ కళ్యాణ్ గారి తరపున భోజనం తీసుకొచ్చారు. అది నిజంగా నేను ఒకటే చెప్తాను, తిరుపతి హుండీలో ఏ విధంగా అయితే మొక్కుకుని మనం ముడుపులేస్తామో అంతే పవిత్రతతో పిఠాపురం ప్రజలు మొక్కుకుని మరి ఏ ఓటు వేస్ట్ కాదు, ప్రతి ఓటు కూడా సీరియస్ మరి లోపల ఉంది. 4వ తారీఖున మిగతా విషయాలు మాట్లాడుకుందాం. కాబట్టి అందరికి మరొకసారి నమస్కరించుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి, పెద్దలు నాగబాబు గారికి, పిఠాపురం ప్రజలకి, జన సైనికులకి, వీరమహిళలకి మరొకసారి నమస్కారం తెలియజేసుకుని సెలవు తీసుకుంటాను. జై జనసేన, జై హింద్.